నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జూబ్లీహిల్స్ బైపోలుకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇదే క్రమంలో కాషాయ పార్టీ సైతం స్పీడ్ పెంచింది. ఈ నియోజకవర్గ ఉప ఎన్నికలో మజ్లిసే అసలైన ప్రత్యర్థి అని చెబుతోంది బీజేపీ. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్లతో పోటీ పడే యోచనలో బీజేపీ లేదా? ఒకవేళ ఓడిపోతామన్న భయమే దీనికి కారణమా, లేక లోపాయకారిగా ఏమైనా వ్యూహాలను అమలు చేస్తోందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని ఎలాగైనా సరే దక్కించుకోవాలని భావిస్తోంది కమలం పార్టీ. ఈ క్రమంలోనే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే నగరంలోని కార్పొరేటర్లు, పార్టీ క్యాడర్ను రంగంలోకి దింపి ప్రచారాన్ని మరింత హోరెత్తించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే క్యాంపెయిన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే ఈ బైపోలుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్లో మజ్లిస్కు బీజేపీకి మధ్య అసలైన పోటీ అని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు బీజేపీకి ఓటు వేయకుంటే కాంగ్రెస్కు ఓటు వేస్తే అప్పుడు మజ్లిస్కు సీట్లు 8 అవుతాయని అన్నారు. మజ్లిస్కు చెక్ పెట్టాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. ఇదే సందర్భంలో ప్రజల్లోనూ బీజేపీని గెలిపించాలనే ఆలోచనలో ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఇది 2028లో జరిగే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ గెలవడానికి జూబ్లీహిల్స్ విజయం నాంది కావాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్కు అధికార కాంగ్రెస్ కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ కానీ చేసిందేమీ లేదని ఆరోపించారు ఆయన. అయితే ఇక్కడే కొత్త ప్రశ్న తలెత్తింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ప్రధాన పార్టీల మధ్య అసలైన పోటీ అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. కానీ కాషాయం పార్టీ మాత్రం ఈ రెండు పార్టీలను పక్కన పెట్టి మజ్లిస్తో పోటీ అని చెబుతోంది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఈ బైపోల్ బరిలో ఎంఐఎం పోటీలో లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఓవైసీనే స్పష్టం చేశారు. మరి బీజేపీ మజ్లిస్తోనే పోటీ అన్న వ్యాఖ్యలకు అర్థం ఏంటి? ప్రధాన పార్టీలతో పోటీ ఎందుకు లేదు? ఆ రెండు పార్టీలతో గెలవలేమని తెలిసే ఈ వ్యాఖ్యలు చేశారా, లేక ఇంకేదేమైనా ప్లాన్ ఉందా? ప్రతి వ్యక్తిలోనూ ఇవే ప్రశ్నలు ఇప్పుడు వేధిస్తున్నాయి. నిజానికి జూబ్లీహిల్స్ బైపోలు ప్రకటించినప్పటి నుండి బీజేపీ అంత యాక్టివ్గా లేదు. అభ్యర్థిని కూడా అన్ని పార్టీల కంటే ఆలస్యంగా ప్రకటించింది. ఇప్పటికే ఎన్నోసార్లు ఓటమి పాలైన లంకల దీపక్ రెడ్డికే పార్టీ టికెట్ను కట్టబెట్టింది. ఇది ఇలా ఉంచితే గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక టైంలో బీజేపీ నుంచి కాంగ్రెస్కు వచ్చిన గణేష్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ బైపోల్ టైంలో ఈ రెండు పార్టీల మధ్య లోపాయకారి ఒప్పందం ఏదో జరిగిందనే ప్రచారం ఒకటి ఉంది. కావాలనే గణేష్ ఆ ఎన్నికకు ముందు కాంగ్రెస్ కూటికి చేరారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఇప్పుడు అదే తరహాలో జూబ్లీహిల్స్లో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్కు బీజేపీయే ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే కావాలనే గెలుపు గుర్రాన్ని కాదని గతంలో ఓటమి పాలైన అభ్యర్థికే మళ్ళీ బీజేపీ టికెట్ కట్టబెట్టిందన్న టాక్ కూడా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఆరోపణల్లో నిజమెంత? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చల్లో నిజమెంత అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.